ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలో మనం చివరి అద్భుతమైన నామం దగ్గరకు చేరుకున్నాం. శ్రీమాత అనే తొలినామం నుంచి మొదలై ఇప్పుడు మనం 1000వ చివరి నామం అయిన లలితాంబిక గురించి తెలుసుకుందాం. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ లలితాంబికాయై నమః. మనం ఇంతవరకు తెలుసుకున్న 999 నామాలు ఏ దేవతకు సంబంధించినవో ఆ దేవత యొక్క దివ్యమైన నామాన్ని చివరి నామంగా వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఆ పవిత్రమైన నామమే లలితాంబిక. శ్రీచక్రంలోని బిందు స్థానంలో ఉన్న శ్రీ లలితా పరమేశ్వరి ఈ నామంలో మనకు దర్శనమిస్తున్నారు. సర్వలోకాలకు వెలుగైన ఆ పరమేశ్వరి సకల లోకాలకు అతీతంగా ప్రకాశిస్తూ లలితమ్మగా మనకు దర్శనమిస్తున్నారు. ఇక ఈ నామం గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. ప్రయాగ శక్తిపీఠమునందు అధిష్ఠించి ఉన్న శక్తి స్వరూపం శ్రీ లలితాంబిక. లలితాంబిక అనే పదానికి అర్థం లోకమునకు అతీతమైన లావణ్యం కలిగిన తల్లి అని. లాలిత్యం, గాంభీర్యం, తేజస్సు వంటి ఉత్తమ గుణాలన్నిటినీ కలిగి ఉన్న తల్లిగా అమ్మవారు ఈ నామంలో కీర్తించబడుతున్నారు. ఈ విశ్వ సృష్టిని అంతటినీ పెంచి పోషించి లాలించే తల్లి లలితాంబిక అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. శ్రీమాత అనే నామంతో ప్రారంభమైన ఈ మహత్తర సహస్రనామాలు తిరిగి అంబిక అంటే అమ్మ అనే అర్థంతోనే ముగుస్తున్నాయి. ఇది అమ్మవారి పైన మనకున్న భక్తిని, ఆమె మనకు తల్లి అనే భావనను మరింత దృఢపరుస్తుంది. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, మనందరికీ సకల శుభములు కలిగించుగాక. ఈ సహస్రనామాలు పఠించిన ఫలాన్ని అమ్మవారి పాద పద్మములకు సమర్పించుకుంటూ అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.